గ్రంథం నుంచి రాసిన గ్రంథము 35వ అధ్యాయము 6-7 వచనములు మాత్రము చదువుకుందాం. వారు మా పితరులకు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక మేము ద్రాక్షారసము త్రాగము. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకుండనే కూడదు. మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతులగినట్లు మీ దినములన్నీ గుడారములోనే మీరు నివసింపవలనని అతడు మాకు ఆజ్ఞాపించాను. హల్లెలూయా. అందరం కూడా ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని కిందగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు దేవా, తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. అవును తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా వెతికి రక్షించడానికి ప్రభువా ఈ లోకానికి వచ్చినావు దేవా, నీకు స్తోత్రమయ్యా. అవును ప్రభువా, మీరు ఈ లోకంలోనికి వచ్చి తండ్రి ఎన్నో అద్భుతములు చేసి మా కోసము మా పాపముల నిమిత్తమై ఈ లోకంలో మరణించి దేవా, మరలా ఆ యొక్క మృత్యువును జయించి తండ్రి మాకందరికీ తండ్రి విజయాన్ని ఇచ్చిన దేవా, నీకు స్తోత్రమయ్యా. మీరు వెళుతూ తండ్రి ఇదిగో మీ అందరి కోసము నేను ఆస్తిని సిద్ధపరుస్తానని చెప్పినట్టుగా దేవా, ఈ లోకంలో ప్రభువా మేమందరము గనక మారు మనసు పొందితే మాకంటూ ఒక ఆస్తి ఉన్నదియా. మేమంటూ ఎప్పుడైతే మారు మనసు పొందగలుగుతామో, నీ వాక్యానుసారంగా జీవించగలుగుతామో దేవా, మాకు సిద్ధపరిచిన జీతం మేము పొందుకుంటామని వాక్యము సెలవిస్తుందయా. ఈనాడు ప్రభువా అలాంటి బ్రతుకు మేము బ్రతకాలంటే ప్రభువా వాక్యాన్ని అంగీకరించడానికి మీరు సహాయము దయచేయండి. నిన్నుగా మేము అంగీకరించడానికి మీరు సహాయము దయచేసి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాము దేవా. ఎవరైతే రాలేని స్థితిలో ఉన్నారో ప్రభువా వారందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము దేవా. వారి మనస్సును మార్చి వారికి ఒక వాక్యమును అందింపజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలండి. ముందుగా ఈ యొక్క వాక్యము మనం ఇక్కడ చూసుకున్న వచనాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, రేకాబు కుమారుడైన యెహోనాదాబు. హల్లెలూయా. రేకాబు కుమారుడైన యెహోనాదాబు. ఏ పేరు? యెహోనాదాబు. రేకాబు అనే వ్యక్తి ఎవరంటే యెహోనాదాబు యొక్క తండ్రి. హల్లెలూయా. ఎవరంట? యెహోనాదాబు యొక్క తండ్రి. అయితే రేకాబు తన కుమారులకి ఏమని చెప్తున్నారంటే, అయ్యా మీరు ద్రాక్ష రసము త్రాగవద్దు. హల్లెలూయా. ఏం తాగొద్దున్నాడు? ఫస్ట్ ద్రాక్ష రసము తాగొద్దు. తర్వాత ఇల్లు కట్టుకోవద్దు. ఏం చెప్పినాడు? రెండవది ఇల్లు కట్టుకోవద్దు. మూడవది ఏం చెప్పినాడంటే, మీరు ఏ పంట పొలములలో కూడా విత్తనములు విత్తొద్దు. మీరు పంటలు వేయొద్దు, పంటను కోసుకోవద్దు, మీరు విత్తనములు వేయొద్దు. నాలుగవది ఏం చెప్పినాడంటే, మీరు గుడారములలోనే నివసించాలి. హల్లెలూయా. ఒక తండ్రి తన కుమారులకు ఏమని చెప్తున్నాడో చూడండి. ఒక తండ్రి తన కుమారులకు ఏం చెప్తున్నారంటే, అయ్యా మీరు మందు తాగొద్దు, మీరు ఇల్లు కట్టుకోవద్దు, మీరు విత్తనాలు వేయొద్దు, మీరు ఎక్కడ జీవించాలా? ఎక్కడ? గుడారాల్లోనే జీవించాలా. గుడారాల్లో సౌకర్యం బాగుంటుంది అంటారా? గుడారాలు అంటే ఎలా ఉంటాయి మనందరూ తెలిసినదే కదా. అలాంటి గుడారాలలో సౌకర్యం ఉంటుందా? ఉండనే ఉండదు. సరేనండి, ఎలా కూడా గుడారాలు ఉండాలనుకోండి, మరి విత్తనాలు కూడా విత్తొద్దంట, మరి తిండేలాగా? ఇల్లు కట్టుకోకూడదంట. సరేనండి, ఏదో బతుకుతున్నారు అనుకుందాం. వాళ్ళు గుడారాల్లో బ్రతుకుతున్నారో తిండి లేకలు ఎట్లా ఉన్నారనుకోండి, మందు కూడా తాగొద్దని చెప్పినాడు. హల్లెలూయా. ఏం తాగొద్దని చెప్పినాడు? మీరు మందు కూడా ముట్టుకోవద్దు. కానీ ఈ లోకంలో వానికి ఆస్తిపాస్తులు లేకపోయినా వాడు ఏం తాగుతాడు? మందు తాగుతాడు.
వానికి ఆస్తులు ఉండవు, వానికి గుడారం ఉండదు, వానికి ఇల్లు ఉండదు, వానికి పంట పొలాలు ఉండవు. కానీ వాడు ఏం చేస్తారట? మందు మాత్రము పుష్కలంగా తాగుతారట. హల్లెలూయా. సరేనండి, ఇవన్నీ లేకపోయినాయి, మందన్న తాగుతూ ఇవన్నీ మర్చిపోతాడేమో మనిషి. ఇప్పుడు ఎంతమంది అండి మందు తాగితే మేము అన్నీ మర్చిపోతామండి. హల్లెలూయా. మందు తాగితే ఏం చేస్తారంట? అన్నీ మర్చిపోతారంట. వాళ్ళకున్న బాధలు, వాళ్ళకున్న శ్రమలు, వాళ్ళకున్న కష్టాలు అన్నీ మర్చిపోతారంట. ఆ సౌకర్యం కూడా ఒక తండ్రి తన కుమారులకు ఇవ్వలే. ఏం చెప్తున్నాడు తండ్రి? మీరు మందు తాగొద్దు, ఇల్లు కట్టుకోవద్దు, విత్తనాలు కూడా వేయవద్దు, గుడారాలలో నివసించమని చెప్పినాడట. ఎక్కడ? గుడారాలలో నివసించమని చెప్పినాడు. ఏ తండ్రి అయినా తన కుమారులకి ఇలాంటివి చెప్తారా? సరే మందు తాగొద్దని చెప్పినంటే మంచిదే, చెడిపోతాడు కాబట్టి. ఎందుకంటే కీర్తనలు 20:7 ఏమని ఉంటుందంటే, మందు తాగువాడు జ్ఞానము లేనివాడు వాడు వెక్కిరింతల పాలు ఆగును. హల్లెలూయా. ఏమైపోతారంట? వాడు వెక్కిరింత పాలు అయిపోతారంట. వాడికి జ్ఞానం ఉండదంట మందు తాగేతోనికి. అంతేకాదు వాడు ప్రతి ఒక్కరి చేత ఎగతాళి చేయబడతాడు. హల్లెలూయా. అది తండ్రి దృష్టిలో పెట్టుకొని నా కుమారులు కూడా ఎగతాళి కాకూడదు, నా కుమారులు కూడా జ్ఞానం లేని వారు కాకూడదు అనుకొని మంచి మాట చెప్పినాడు అనుకుందాం. ఇల్లు కూడా వద్దన్నాడు, విత్తనాలు కూడా వేయొద్దని చెప్పినాడు, గుడారాలలోనే బ్రతకాల. ఈ కుమారుల గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎట్లుందో తెలుసా వీళ్ళ జీవితము? భిక్షగాళ్ళు పంటలు వేస్తారా? వేయరు. ఇల్లు కట్టుకుంటారా? కట్టుకోరు. వారు ఇక్కడ ఉంటారు, ఇంకో చోట ఉంటారు, వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడికి వెళుతారు. ఈ తండ్రి కూడా వాళ్ళ కుమారులకి ఏం చెప్తున్నారంటే, మీకు స్థిరమైన ఇల్లు వద్దు, మీరు గుడారంలో బ్రతకండి. మీకు ఎవడైనా ఎదురు చెప్పినాడా? వెళ్ళి ఇంకో చోటికి వెళ్ళి అక్కడ బ్రతకండి, మీరు విత్తనాలు వేసుకోవద్దు, ఏమి వద్దని చెప్పినారండి తండ్రి. ఎవరైనా ఇలా చెప్తారా తన కుమారులకు? మనమేం చెప్తాం మన వాళ్ళకి? మన కుమారులకు, మన కుమార్తెలకు మనమేం చెప్తామండి? మంచిగా చదువుకొని మంచి జాబ్ చేయను అయినా, ఇప్పుడు సంపాదిస్తేనే వాల్యూ. హల్లెలూయా. నువ్వు సంపాదించకపోతే నీకు వాల్యూ లేదురా అంటారు. మంచి ఇల్లు కట్టుకోవాలైనా, మంచి పొలం సంపాదించుకోవాలా, మంచి ఉద్యోగం రావాలా, ఇవన్నీ చెప్తారా చెప్పరా? గుడారంలో ఉంటారని చెప్తారా ఏ తండ్రి అయినా? ఈ గుడారం మన కొద్దునైనా మనం ఏం చేసుకోవాలా? ఇల్లు కట్టుకోవాలని చెప్తాడు. కానీ ఈ తండ్రి మాత్రం తన కుమారులకు ఏమని చెప్తున్నాడంటే, మీకు ఇల్లు వద్దురా, మీకు పంటలు వద్దురా, మీకు గుడారాలలోనే బ్రతకండి. ఏం తండ్రి అండి ఈ తండ్రి! మద్యము తాగితే వెక్కిరింత పాలవుతాడని అది ఒక్కటి చెప్పొచ్చు కదా. ఇవన్నీ వద్దని చెప్పినాడు. ఇవన్నీ చెడ్డవే? ఇల్లు చెడ్డదా? పంట పొలాలు చెడ్డవా? మంచిదా చెడ్డదా అండి? మంచిదే కదా. కానీ ఎందుకు వద్దని చెప్తున్నాడు? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. హల్లెలూయా. ఎందుకు దీన్ని వద్దు 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 అంటున్నాడంటే, ఈ లోకంలో ప్రతిదీ కూడా అశాశ్వతమైనదే. హల్లెలూయా. ఎలాంటిదండి? లోకంలో అన్నీ కూడా అశాశ్వతమైనవి, కొంతకాలమే ఉంటాయి. నీ గుడారాలైనా, నీ ఇల్లైనా, నీ మేడిమిద్దలైనా నీతో పాటు ఏది కూడా రాదు. అవన్నీ అశాశ్వతమైనవి. అందుకే తండ్రి చెప్పినాడు, అదే మీరు శాశ్వతమైనది ఒకటి ఉంది. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ద్రాక్ష రసం జోలికి మీద వెళ్ళొద్దు. ఇల్లు కట్టుకునేది ఉందా? లేదు. వారికి మేడిమిద్దలు కట్టాలని చింత లేదు, పంట పనులైన చింత లేదు. ఉన్న కాడికి తిని బ్రతకడమే వారికి నచ్చింది. తండ్రి అదే చెప్పారే, నేను ఇలానే బ్రతికాను, మీరు కూడా ఉన్న దానిలోనే తినండి, దేవుణ్ణి ఆరాధించండి, బ్రతకండి. మీకు ఇల్లొద్దు, పంట పొలాలొద్దు, ద్రాక్ష రసం వద్దు, గుడారాలలోనే జీవించండి. హల్లెలూయా. తండ్రి ఎలా చెప్తున్నాడు చూడండి తన కుమారులకి. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం అండి.
8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా. జరుగుచున్నవి అన్న చోట 1 అని నెంబర్ ఉంటుంది. ఆ 1 అని కింద ఏముంటుందంటే మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తారట? దేవుని ప్రేమించు వారికి ఇల్లు లేకపోయినా, దేవుని ప్రేమించు వారికి విత్తనములు వేసే పని లేకపోయినా, పంట పొలాలు లేకపోయినా, వాడు ఉన్న చోటే ఉన్నా కూడా వానికి దేవుడు సమస్తమును సమకూడి జరిగిస్తాడట. ఎంత మంచి కుటుంబము! చింతలు లేవు, పంట పొలాలు పండించాలన్న చింతలు లేవు, మేడు మిద్దలు కట్టించాలన్న చింతలు లేదు, ద్రాక్ష రసం తాగాలన్న చింత లేదు. ఉన్న దానిలో సంతోషముగా దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుడు వారికి ఇస్తున్న దానిలో సంతోషముగా జీవిస్తున్నారు. ఎంత మంచి కుటుంబము! ఇలాంటి కుటుంబమునకు ఒక శ్రమ ఎదురవుతా ఉంది. హల్లెలూయా. ఏమి ఎదురవుతా ఉంది? ఒక శ్రమ ఎదురవుతుంది. శ్రమలు లేకుండా క్రైస్తవుడే ఉండదట. అలాగే ఈ వ్యక్తులకు, ఈ కుటుంబానికి కూడా ఒక శ్రమ రాబోతుంది. ఎవరిస్తున్నారు ఈ శ్రమ? మనుషుల వల్ల వచ్చినది కాదు, సాతాను వల్ల వచ్చినది కాదు. దేవుడే వీరికి శ్రమను ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరిస్తున్నాడు శ్రమ? దేవుడే వీరికి శ్రమను ఇస్తున్నాడు. ఎలాంటి శ్రమనో తెలుసా? ఇర్మీయా రాసిన గ్రంథము 35వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మోషియా కుమారులను యూదా రాజునైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకు వాక్కు ప్రత్యక్షమై, నీవు రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరములోని గదులలో ఒక దానిలోనికి వారి తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసం ఇమ్మని సెలవీయగా. హల్లెలూయా. ఏమి శ్రమ వస్తుందంటే, యెహోవా దేవుడు ఇర్మీయాకు ప్రత్యక్షమై ఈ కుటుంబంలో ఉన్న వారికి ద్రాక్ష రసము తాపించు అన్నాడు. హల్లెలూయా. ఏం చెప్పినాడు? దేవుడు ఏం చెప్పినాడు? మందు తాపించుడని చెప్పినాడు, ద్రాక్ష రసం తాపించు అని చెప్పినాడు. తండ్రి ఏం చెప్పినాడు? తాగొద్దు ద్రాక్ష రసం, మీరు తాగొద్దు, ఇల్లు కట్టుకోవద్దు, విత్తనాలు వేయొద్దు, గుడారాలలోనే ఉండాలా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు ఇర్మీయాతో? అయా ఇర్మీయా, నీవు వెళ్ళి ఆ కుమారులందరినీ దేవుని మందిరంలోనికి తోడుకొని వచ్చి వారిని అక్కడ ఉంచి వారికి ద్రాక్ష రసము తాపించు. మంచిగా బ్రతుకుతున్న వీరి కుటుంబంలో దేవుడే ఏమంటున్నాడు? ద్రాక్ష రసము తాపించు వీళ్ళకి. ఎందుకంటారు దేవుడు ఇలాంటి శిక్ష పెట్టారు వీళ్ళకి? మనం కూడా అనుకోమా? దేవుడి సన్నిధికి బాగా వస్తుంటాయా, నేను ప్రతిరోజు దేవుడి సన్నిధికి వస్తానయ్యా, నేను వాక్యాన్ని వింటానయ్యా, ప్రార్థన చేస్తానయ్యా, కానీ నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ కష్టములు, నాకే ఎందుకు ఈ ఒడిదుడుకులు? ఆలోచన చేయవా? ఇప్పుడు వీళ్ళు కూడా చూడండి, దేవుని నమ్ముకొని ప్రశాంతంగా ఉండదాన్ని బ్రతుకుతున్నారు. వాళ్ళకి ఏ ఆశలు లేవు, మేలు మిద్దలు లేవు, ఏమి లేవు, ఏ ఆశలు లేవు. ప్రశాంతంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్న దానిలో, దొరికిన దానిలో తిని బ్రతుకుచున్న వీరికి దేవుడు చెబుతున్న మాట, మీరు మందు తాగండి. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు ఇర్మీయా వాళ్ళందరూ తోడుకొని వచ్చినారట. ఏం చేసినాడు? వాళ్ళందరినీ తోడుకొని వచ్చినాడు. వాళ్ళందరినీ తోడుకొని వచ్చి ఏమని చెప్తున్నాడంటే, మీరు ఈ మందు తాగండి. 5వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను రేకాబీయుల యొద్దకు ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షరసము త్రాగుడని వారితో చెప్పగా వారు
హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు ఇర్మియా? మందిరంలోనికి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి కూర్చోబెట్టి, అయ్యా వారి ముందర ఒక బల్ల మీద ఒక గిన్నె పెట్టి, ఆ గిన్నెలో ద్రాక్ష రసము కొట్టి, ఆ పాత్రలో ద్రాక్ష రసం పోసి, ఇది మీరు త్రాగండి. హల్లెలూయా. ఏం చెప్పినాడు వాళ్ళకు? ఇది మీరు త్రాగండి అని చెప్పినాడు. త్రాగండి అని చెప్పినప్పుడే వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా? తాగినారా? హల్లెలూయా. తాగినారా? తాగరా? దేవుడే చెప్పినారండి. వింటారా వినరా? దేవుడు చెప్పిన మాట వింటారా వినరా? వీళ్ళు ఖచ్చితంగా వినాల్సిందే కదా. కానీ దేవుని మాటను వినలేదు. ఇర్మియా చెప్పిన మాటను వీళ్ళు వినలేదు. హల్లెలూయా. వాళ్ళు ఏమని చెప్తున్నారో తెలుసా? 9వ వచనం చూడండి ఒకసారి. మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులమగునట్లుగా కాపురమునకును ఇల్లు కట్టుకొనలేదు, ద్రాక్ష రసము గాని పొలములు గాని సంపాదించుకొనలేదు, విత్తనమునైనను చల్లలేదు, గుడారములలోనే నివసించుచున్నాము. హల్లెలూయా. ఏమంటున్నారు వీళ్ళు? అయ్యా నువ్వు ఏమో ద్రాక్ష రసం తాగమని చెప్పినావు కదా, మేము అస్సలు తాగమయ్యా. మా తండ్రి మాకు ఆజ్ఞాపించినట్టుగా మేము మా తండ్రికి విధేయులై అగునట్లు మేము ద్రాక్ష రసము ముట్టుకోము, మేము ఇల్లు కట్టుకోము, విత్తనాలు వేయము, మేమందరం ఎక్కడ జీవిస్తాము? ఎక్కడ? గుడారాలలోనే జీవిస్తాము అని చెప్పినాడు. ఎవరికి చెప్పినాడు ఈ మాట? ఎవరికి? ఇర్మియాకు చెప్పినాడు. హల్లెలూయా. ఏమని చెప్పాడు? ఇర్మియాకు చెప్పాడు. ఇర్మియాతో ఈ మాట అన్నప్పుడే యెహోవా వాక్కు ఇర్మియాతో మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతుందో తెలుసా? 12వ వచనము. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు వెళ్ళి యూదా వారికిని యెరూషలేము నివాసులకును ఈ మాట ప్రకటింపుము. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడయ్యా? ఇదిగో ఈ యోనాదాబు కుమారులు నా మాట వినలేదు, వాళ్ళ తండ్రి మాటకు వాళ్ళు విధేయులైనారు. ఈ మాటను నీవు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలకు ప్రకటించు. ఏమని ప్రకటించమన్నాడో తెలుసా? వెళ్ళి చాడులు చెప్పమని చెప్పలా దేవుడు. అయ్యా నేను ఇంత గొప్ప దేవుడిని కదా, నేను ఇర్మియాతో చెప్తే ఇర్మియా చెప్పిన మాట వాళ్ళు వినలేదని చెప్పమనలే. దేవుడు వీరందరిని బట్టి ఒక మాట ఆ ప్రజలకు చెప్పాడు. ఏమిటో తెలుసా? చూడండి 14వ వచనములో, ద్రాక్షరసము తాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షరసము త్రాగకున్నారు. అయితే నేను పెందల కడ లేచి మీతో బహు శ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినకున్నారు. హల్లెలూయా. ఏమంటున్నాడో తెలుసా దేవుడు? అయ్యా ఒక తండ్రికి విధేయుడైన కుమారులే ద్రాక్షరసము తాగొద్దంటే తాగలేవాళ్ళు. నేను మీ దగ్గరికి వచ్చి శ్రద్ధగా మీకు మాటలు చెబుతున్నా, మీరు మారండిరా, మీ దుర్మార్గతను విడిచిపెట్టుకోండిరా, మీరు పాపమును విడిచిపెట్టండి, నాలో జీవించండి ఇంత చెప్పినా మీరు నా మాట వినలేదు. హల్లెలూయా. ఒక తండ్రి చెప్పిన మాటకే కుమారులంత విధేయత చూపిస్తే దేవుడు అంటున్నాడు వీళ్ళందరూ వీరి కుటుంబాన్ని చూడండి అయ్యా, ఈ కుటుంబాన్ని వీళ్ళు వాళ్ళ తండ్రి చెప్పిన మాటకి ఎంతగా లోబడినారు. నేను వచ్చి ఒక దేవుడే వచ్చి మీతో మాట్లాడుతున్నా, దేవుని వాక్కు మీతో మాట్లాడుతున్నా, ఇర్మియా మీతో మాట్లాడుతున్నా, మీరు మాత్రము నా మాట వినలేదు. హల్లెలూయా. ఎవరు గొప్పవారు? జ్ఞాపకం చేసుకున్నాం. తండ్రి ఆజ్ఞకు లోబడిన కుమారుడు. ఈ లోక ప్రకారంగా తండ్రి ఆజ్ఞకు లోబడిన ఆ కుమారుడు ఎంత గొప్పవారైతే, అయ్యా నేను దేవుడను, దేవాది దేవుడను, నేనే మీ దగ్గరకు వచ్చి పెందల కడనే అట. ఎప్పుడు? పెందల కడనే బహు శ్రద్ధగా, అంటే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వారితో మాట్లాడిన వారేం చేయలేదట? వినలేదు. హల్లెలూయా.
ఈరోజు దేవుని వాక్యం మనతో కూడా సెలవిస్తూ ఉంది. జ్ఞాపకం చేస్తుంది. అందుకే 16వ వచనంలో అంటున్నాడు, రేకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారుడు తమ తండ్రికి తమ ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చిరి, కానీ ఈ ప్రజలు నా మాట వినకయున్నారు. హల్లెలూయా. వాళ్ళేమో వాళ్ళ తండ్రి చెప్పిన మాటల ప్రకారం నెరవేర్చినారు, వాళ్ళు మంచి పని చేసినారు, కానీ మీరు మాత్రము నా మాట వినకున్నారు. ఈరోజు దేవుడు మనతో కూడా ఎందుకు ఈ వాక్యాన్ని రాత్రికాలం మీద మాట్లాడుతున్నారంటే, ఒక తండ్రికి విధేయులైన కుమారులే ద్రాక్షరసము తాగము అని తాగకుండా ఉంటే, ఈరోజు మన దేవుడు మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడుతూ ఉంటే, వాక్యము ద్వారా మనతో మాట్లాడుతుంటే, సేవకుల ద్వారా మనతో మాట్లాడుతుంటే, మనం ఏం చేయకున్నామంట? ఆయన మాటలు వినకున్నాము. హల్లెలూయా. ఆయన మాటలు వినలేకపోతున్నాం. ఎందుకు వినలేకపోతున్నామండి చెప్తారా? దేవుని మాటలు ఎందుకు ఒక మనిషి వినడు? ఎందుకు వినడండి చెప్పాలి. సైతాను అడ్డుపడుతుంది. ఇంకా తలా ఒక ఆన్సర్. ఇంకేంటండి ఎందుకు మనిషి దేవుని మాట వినడు? సైతాను అడ్డుపడుతుందంట. ఇంకా అండి దేవుని భక్తిలో లేకపోవడము, భయము, ఇంకా అంతేనంటారా? సాతానే అడ్డుపడుతుంది. మనం బాగున్నామంటారా? హల్లెలూయా. మనకు అన్ని తెలిసి మనం బాగున్నామంటారా? మనం పాపం చేయట్లేదంటారా? మనం ఏం చేస్తున్నాము? పాప హృదయాన్ని కలిగి ఉన్నాం. లోకం అంటాము, దేవుడు అంటాము, దేవుడు అంటాము, లోకం అంటాము, ఆచారాలు అంటాము. అవిశ్వాసం ఉంది. మనకి లోక ధనము కావాలా, ఇండ్లు కావాలా, గుడారాలు కావాలా, పండ్ల పొలాలు కావాలా, లాభాలు కావాలా? ఏదైనా చెప్తే మారనరా అంటే, దేవుని వాక్యం మనతో సూటిగా మాట్లాడితే మన హృదయం కఠినమైపోయి ఉంటుంది, రాయిలాగా అయిపోయి ఉంటుంది. ఆ తగులుకోదంట. కఠినమైన హృదయం మనలో ఉంది. అలవాట్లు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, వ్యసనాలు ఉన్నాయి, ఈ లోక సుఖం ఉంది, ఇన్ని ఉన్నాయి మనలో దేవుని మాట వినకపోవడానికి. మరి ముఖ్యంగా ఏమిటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు దేవుని మాట వినలేదంటే ఒకే ఒక కారణము. హల్లెలూయా. ఒకే ఒక కారణం ఉందండి. ఏమిటో తెలుసా? దేవుని మాటలు వారికి అలవాటైపోయినాయి. హల్లెలూయా. ఏమైపోయినాయి వాళ్ళకు? దేవుని మాటలు అలవాటైపోయినాయి వాళ్ళకి. ప్రతిరోజు పెద్దల కఠినైన వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళకు రోజు విన్నదే అలవాటైపోయింది. మనకు కూడా రోజు వాక్యం చెప్తుంటే అలవాటైపోయింది. మన హృదయానికి ఏది గుచ్చుకోవడం లేదు. అందుకే నువ్వు దేవుని మాటను వినలేకున్నావు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందామండి. నువ్వు ఎప్పుడైతే దేవుని మాటను వినకుండా ఉంటావో నీ జీవితంలో నష్టమును చూస్తావు. దేవుని మాటలు నీకు అలవాటైపోయినాయేమో ఈ రాత్రి. దేవుని మాటలు నీకు అలవాటైపోయినామో. రోజు విన్న వాక్యమేనండి, రోజు చెప్పే మాటలే. దేవుని వాక్యం అలవాటైపోయి ఆ మాటలు నీ చెవిన పడకపోతే, ఆ మాటలు నీ హృదయాన్ని తాగకపోతే ఎవరు నష్టపోతారో? నీవే నష్టపోతావు. హల్లెలూయా. ఎలాగూ నష్టపోతామో తెలుసా? చూద్దాం. 17వ వచనము. కాబట్టి ఇశ్రాయేలు దేవుడు సైన్యములకు అధిపత్యకు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నేను వారితో మాట్లాడితిని కానీ వారు వినకపోయిరి, నేను వారిని పిలిచితిని కానీ వారు ప్రత్యుత్తరమియ్యకపోయింది. కనుక యూదా వారి మీదను యెరూషలేము నివాసులందరి మీదికి ఏమి రప్పిస్తారట? ఆయన కీడంతయు రప్పిస్తాడట. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? అయ్యా, ఒక తండ్రి చెప్పిన మాటనే కుమారులు విన్నారు, కానీ దేవాది దేవుడు నేను చెప్పిన మాట ఏ ఒక్కరు కూడా వినడం లేదు. అందుకే వీరందరి మీదకి ఏమి రప్పిస్తున్నాడు? ఆయన కీడు రప్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏం రప్పిస్తున్నాడు? ఆయన కీడు రప్పిస్తూ ఉన్నాడట. ఎలాంటి కీడు? ఎలాంటి కీడు వస్తుంది మనిషికి? జ్ఞాపకం చేసుకుందామండి. ఆత్మీయ పరంగా కానీ, నీ ఆర్థిక పరంగా కానీ, నీ శరీర పరంగా కానీ నీకు కీడు సంభవిస్తుంది.
ఆత్మీయ పరంగా నువ్వు గుడ్డివాడవైపోతావు. జ్ఞాపకం చేసుకుందామండి. ఈరోజు దేవుడు మనందరితో సెలవిస్తా ఉన్నాడు. ఎందుకయ్యా మనిషికి కీడు సంభవిస్తుంది అంటే మనిషి అశ్రద్ధ, దేనిని పట్టించుకోడు వాడు. నీవు నేను కూడా దేవుని మాటలు రోజు విని విని పట్టించుకోకుంటే కీడు నీ మీదికి దేవుడే రప్పిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎవడు చేసుకున్న దానికి వాడు ఏం పొందుకుంటాడట? జీతము పొందుకుంటాడు. ఏమి విత్తునో దానినే మనిషి కోస్తాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా మనిషికి వచ్చే కీడు ఏంటో తెలుసా? వాడు ఏం విత్తుతున్నాడో దానినే కోస్తాడు. వాడు కీడు విత్తుతే కీడునే కోస్తాడు, వాడు శ్రమను విత్తుతే శ్రమనే కోస్తాడు, వాడు పాపము విత్తుతే పాపమునే కోస్తాడు. అంటే మొట్టమొదటిగా మనిషికి వచ్చే కీడేమిటయా అంటే వాడు దేవి చేసుకుంటే అదే వాడి మీదకి వస్తుందట. రెండవది ఏమిటో తెలుసా? నీవు చేసేదానికి ఆటోమేటిక్గా కొన్ని నీ మీదికి వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. అది దేవుడు ఇవ్వడు. నీవు చేసిన దానికి ఆటోమేటిక్గా కొన్ని వస్తాయట నీ మీదికి. ఏమిటో తెలుసా? చూద్దామండి. ఇర్మీయా రాసిన గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. ఇర్మీయా రాసిన గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం అండి. ముగించుకుందాం. ఇర్మీయా రాసిన గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం అండి. అషూరు మార్గంలో నీకేమి కలిగి ఉన్నది? నీ దేవుడైన యెహోవా విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గర్తించునని ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. మొట్టమొదటి కీడు ఎలాగొస్తుందట మనిషి మీదకి? వాడు ఏమి చేసుకుంటాడో దాన్నే కోస్తాడట. రెండవ కీడు ఎలా వస్తుందో తెలుసా? నువ్వు ఈ తప్పు చేస్తే నీకు ఈ శ్రమ, ఇది చేస్తే ఇది వస్తుందని ఆటోమేటిక్గా ఉంచబడినది. ఇక్కడ చూడండి, అందుకే అంటున్నాడు, ఇదిగో నువ్వు చెడుతనము చేస్తే నువ్వు శిక్షను పొందుకుంటావు, నువ్వు ద్రోహము చేస్తే నువ్వు గద్దించబడుతావు. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. రెండవ కీడు ఎలా వస్తుందంటే, అయ్యా నేను తప్పు చేస్తే నాకు ఏమొస్తుందో తెలియదు. ఈరోజు నువ్వు చేసే తప్పుకు నీకు ఏమి సంభవిస్తుందో నువ్వు తెలియకుండా చేస్తున్నావు. అది వచ్చిన తర్వాత అయ్యో ఎందుకయ్యా నాకు ఇచ్చావు, అది దేవుడు ఇవ్వలేదండి. నీవు చేసిన దానికి అది ఆటోమేటిక్గా నీకే వస్తా ఉంది. హల్లెలూయా. ఇక మూడవది ఏమిటయా వచ్చేది అంటే, మొట్టమొదటిది మనిషి ఏమి విత్తుతున్నాడో దాన్నే కోస్తున్నాడు. రెండవది నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన చెడుతనమును బట్టి నీకే ఆటోమేటిక్గా కీడు సంభవిస్తుంది. ఇక మూడవదిగా దేవుడే నిన్ను శిక్షకు అప్పగిస్తాడు. హల్లెలూయా. ఎవరు అప్పగిస్తారంట? దేవుడే నిన్ను శిక్షకు అప్పగిస్తాడు. ఈ యూదా వారిని వీళ్ళందరినీ దేవుడే కీడులకు అప్పగించారండి. దేవుని మాట వినలేదు కనుక. ఒక తండ్రికే కుమారులు అంత విధేయత చూపితే మీరేమయ్యా తండ్రి కంటే నేనంత చిన్నవాడిని అయిపోయానా మీకు అని దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు నీతో నాతో సెలవిస్తూ ఉన్నాడు. ఆనాడు తండ్రి చెప్పిన వాటికే కుమారులు అంత విధేయత చూపితే నీ దేవుడు తండ్రి కంటే చిన్నవాడా? నీ దేవుడు తండ్రి కంటే గొప్పలేనివాడా? అలాంటి గొప్ప దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే, వాక్యం ద్వారా నీతో మాట్లాడుతుంటే నువ్వు వినకపోతే, దేవుని వాక్యం మనందరితో సెలవిస్తూ ఉంది, నీకు కీడు సంభవిస్తుంది. హల్లెలూయా. నీకు శ్రమను సంభవిస్తుంది. ఇక చివరిగా ఇంత విధేయత చూపిన వీరికి దేవుడు ఒక బహుమానం ఇచ్చాడు. ఏమిచ్చాడు? వారికి బహుమానం ఇచ్చాడు. ఒక తండ్రికి విధేయత చూపిన కుమారులకు దేవుడు గొప్ప బహుమానం ఇచ్చాడు. ఏమిటి ఆ బహుమానం? ఇర్మీయా రాసిన గ్రంథము 35వ అధ్యాయము 19వ వచనం. చివరిగా ఇర్మీయా రాసిన గ్రంథము 35వ అధ్యాయము 19వ వచనం అండి. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును
సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబుకు సంతతి వాడు ఎన్నడు నుండక మానడు. హల్లెలూయా. దేవుడు ఆ కుటుంబానికి ఏ బహుమానం ఇచ్చాడో తెలుసా? అయ్యా, నా సన్నిధిలో ఎవడున్నా లేకున్నా ఈ రేకాబు వంశస్థులు ఖచ్చితంగా నా సన్నిధిలో ఉంటారు. ఎంత గొప్ప బహుమానం అండి. దేవుడే ఇచ్చాడు అర్హత వాళ్ళకి. ఎందుకు ఇచ్చినాడు అర్హత? తండ్రికి విధేయత చూపినందుకు. ఒకసారి ఆలోచన చేయండి. ఒక తండ్రి మాటను వారు దాటిపోనందుకే దేవుడు వారిని అంతగా ఆశీర్వదించి వారికి గొప్ప స్థానం ఇస్తే, నీ దేవుడు చెప్పిన మాట నువ్వు వింటే నీకు ఆశీర్వాదం రాదా? నీ దేవుడు చెప్పిన మాట నువ్వు ఉంటే నీకు శ్రమలు రావా? వస్తాయి శ్రమలు. ఈ శ్రమలను దేవుడు తీసేస్తాడు. జ్ఞాపకం చేసుకుందామండి. ఒక తండ్రికి మాట విన్న కుమారులని దేవుడి సన్నిధిలో నిలబెట్టుకుంటే, దేవుని మాట నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు దేవుని మాటకు అవునయ్యా నాతో మాట్లాడావు, నేను విధేయత చూపుతాను ప్రభువా అని ఆయన సన్నిధిలో నువ్వు విధేయత చూపితే దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా ఆయన సన్నిధిలో నిన్ను ఉంచుకుంటాడు. ఏమీ లేని వారే దేవునికి విధేయత చూపుతున్నారండి. ఏమి లేని వారే తన తండ్రికి విధేయత చూపుతున్నాడు. నీ తండ్రి నీకు అన్నీ ఇచ్చాడే, నువ్వు విధేయత చూపకపోతే నీకు కీడి రాదా? నువ్వు విధేయత చూపకపోతే నీకు శ్రమలు రావా? నువ్వు విధేయత చూపకపోతే నీకు శాశ్వత కాలమైన మరణము, ఆ నరకము నీకు రాదా? కాబట్టి రాత్రి జ్ఞాపకం చేసుకుందామండి. నీవు నేను కూడా ఆయన మాటలకు వినయము చూపించి మనందరం కూడా ఆశీర్వదించబడే పిల్లలుగా, ఆయన పిల్లలుగా మనందరం ఉండాలని దేవుడి చిన్ని వాక్యంలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుదాము. ప్రభు